ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు ఉదయం నుంచి నాకు కాల్ చేస్తూనే ఉన్నారు. కానీ నా పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం వల్ల మీ కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉదయం 10:30కి కాల్ వచ్చింది, అంబులెన్స్ వస్తుందని. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. 11 గంటలకు వచ్చింది. వస్తానే ఏదో పీపీ కిట్ ఇస్తారనుకున్నా. ఏమి డైరెక్ట్గా ఎక్కమన్నారు. ఎక్కితే అందులోపల ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు. సో బస్సు వెహికల్ 11 గంటలకు బయలుదేరింది. టౌన్కి పోయింది. టౌన్లో మెయిన్ రోడ్లో, అంత ఇరుకు రోడ్లో అక్కడ ఒకటి ఎక్కించుకుంది. అంతే మళ్ళీ వెనక్కి రావాలంటే అక్కడ ఏదో బ్యారికేడ్ కట్టినారు. మళ్ళీ రివర్స్ వచ్చింది. మళ్ళీ ఇంకొకరు అంటే మళ్ళీ వచ్చింది ఆ రూట్లో. మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ రివర్స్ తీసుకొని అక్కడే 2 గంటలు అయిపోయింది. మళ్ళీ ఏదో పప్పూరులో ఉన్నారని మళ్ళీ పప్పూరుకి వెళ్ళింది. ఆ పప్పూరులో ఏదో సందుల్లో గుందుల్లో వెళ్ళి అక్కడ ఓ 2 గర్భవతులను ఎక్కించుకుంది. సో అందరు మొత్తం 7 మంది. లోపల గాలి లేదు. ఒక చిన్న ఫ్యాన్ ఒకటి తిరుగుతుంది. అది ఎక్కడికి సరిపోతుంది. విండోస్ సరిగా దాంట్లో గాలి రాదు. ఎంత ఉందంటే నాకు ఏదో అక్కడే ప్రాణం అయిపోతుంది, వెళ్ళిపోతుంది అన్నంత బాధ కలిగింది. సో అట్లనే ఇక అంబులెన్స్ ఆపేసి దిగిపోదామా అనిపించింది. కానీ ఇప్పుడు చెప్తే బాగుండదని అట్లనే పళ్ళ బిగబట్టి అట్లే కూర్చున్నా. ఆ అతుకులు రోడ్లో వచ్చేసరికి నిజంగా చాలా బాధేసింది. అట్లనే బయలుదేరింది. 3 గంటలకు వచ్చింది. 11 గంటలకు ఎక్కిన నేను 3 గంటలకు ఇక్కడ ఎస్కేకి వచ్చింది. వస్తాను ఇక్కడ ఏదైనా భోజనం ఏర్పాటు చేస్తారేమో, తిందాము, టాబ్లెట్లు వేసుకుందాం అంటే ఇక్కడ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. వస్తానే డీటెయిల్స్ రాసుకుంటున్నారు. ఏదో అక్కడ ఆ పక్కన కూర్చుంటే అక్కడ పోదు ఇక్కడ కూర్చో అంటారు. ఎక్కడ కూర్చోవాలా? చైర్స్ లేవు. నీరసంగా ఉంది, పండుకోవాలనిపిస్తుంది. ఎక్కడ పండుకోవాలా? లేదు. ఆ కుర్చీలు లేవు. ఆ చెట్ల కింద కూర్చోమంటారు. ఏదో ఎవరినో రిక్వెస్ట్ చేసి చైర్ ఇప్పించుకొని ఆ చైర్లో కూర్చున్నా. అంతే. బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, ఎక్స్రే తీసుకున్నారు. ఎక్స్రే తీయడానికి ఆ జెల్లు పూస్తారు. ఆ జెల్లు తుడుచుకోవడానికి ఏముండదు. అట్లనే బనీన్ వేసుకున్నా. అంతే. తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఆయన రిక్వెస్ట్ చేశాను డాక్టర్ని. సార్ నేను డిఎంని ఏదైనా భద్రపల్లి డైరెక్ట్ చేయండి సార్ అంటే, లేదు సార్ అది కలెక్టర్ గారు ఆర్డరు, ఎక్కడ డైరెక్ట్ చేయరు, మిమ్మల్ని ఇక్కడే పెడతారు అన్నాడు. సరే ఏం చేస్తాం, ఏం చేయలేక సరే కొద్దిసేపు ఉండండి అని అలాట్ పెట్టిస్తారన్నారు. నాతో వచ్చిన కొద్దిమందిని పీవీకేకి పంపించారు. మమ్మల్ని ఇక్కడ లోకల్ ఒక బ్లాక్కి పంపిస్తామన్నారు. సరే అంబులెన్స్ ఎక్కమన్నారు. అంబులెన్స్ ఎక్కిన తర్వాత 1 గంట సేపు అంబులెన్స్లో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. తర్వాత బ్లాక్ అంటే అక్కడ ఏమైనా బ్లాక్ లాగా ఉండి అన్ని సౌకర్యాలు ఉంటాయేమో, డాక్టర్స్ ఉంటారేమో, వెల్కమ్ చేస్తారేమో, పోతే ఏదైనా ఫుడ్ పెడతాను అనుకున్నా. అక్కడ పోతే బ్లాక్, అందరూ ఓపెన్లో కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమ్మా ఇక్కడ ఎవరు లేరంటే, ఎవరున్నారు సార్, పొద్దున వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు అన్నారు. రూమ్లో అంటే చూడాల్సిన ఖాళీ ఏ రూమ్ ఉంటే ఆ రూమ్లో పోయినారు. అంతే. ఆ రూమ్లో ఎత్తుకుంటూ పోయి ఆ రూమ్లో ఏదో ఖాళీ ఉంటే ఆ రూమ్లో బెడ్షీట్ పట్టుకొని ఫ్యాన్ వేసుకొని పడుకున్నా. ఇంకా ఆకలి వేస్తుంది, టాబ్లెట్లు వేసుకోలేదు. సరే ఇంటి నుంచి తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదో ఉంటే అవి తినేసినాను. ఇక పడుకున్నా. ఎప్పుడు వస్తారో డాక్టర్లు, వాళ్ళు రాత్రికి వచ్చి ఏదైనా ఫుడ్ పెడతారేమో దానికోసం వెయిట్ చేస్తున్నా. అది కూడా ఏదో ప్యాకెట్లో తీసుకొచ్చి ఇస్తారు ఫుడ్, ఇంకా తినాల్సి వస్తుంది. ఫస్ట్లో హోమ్ క్వారంటైన్ వెళ్తామన్నారు. కానీ మనం ఆల్రెడీ రిస్క్లో ఉన్నాం కదా. ఇంట్లో ఇంకా విల్లాస్, డూప్లెక్స్ హౌస్, బాగా సపరేట్ రూమ్స్ ఉన్నాయి. కషాయం తాగొచ్చు, ఆవిరి పెట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ. కానీ ఏదో భయం, ఇక్కడ ఏదో కేర్ తీసుకుంటానులే అని. అసలుకి నీకు మాట్లాడితే దిక్కు లేకపోతే ఏం చేయాలి ఇక్కడ? సో అట్లనే కూర్చొని ఉన్నాను, వస్తే తిందాంలే అని. సో అంత దారుణమైన పరిస్థితి ఇక్కడ. సో దయచేసి మీరందరూ ఎవరికైనా కరోనా రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వచ్చి ఇలాంటి ఇబ్బందులు పడద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నాతో పాటు చిన్నపిల్ల తల్లి వచ్చింది. చిన్నపిల్ల తల్లి, చిన్నపిల్ల, ఇక 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమెకి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఆమె డీటెయిల్స్ ఏం తెలియదు. ఆమెకి ఏ రూమ్ పోలో తెలీదు, ఎక్కడ బాత్రూమ్ తెలీదు, ఆ చెవుడు వినపడదు. సో ఆమెకి ఎవరు మాట్లాడారు, ఆమె దగ్గర పోవాలంటే ఎవరు భయపడతారు. అంత నాకేదో మనసు చాలా బాధగా ఉంది. ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చిందిరా అంటే, ఇక్కడ ఏదైనా వాలంటీర్ ఆర్గనైజేషన్కి ఎవరైనా చెప్తే కూడా వాళ్ళే ఏదైనా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, భోజనం పెట్టేవాళ్ళు. అటువంటి చెప్తే ఇట్లా వచ్చిన వాళ్ళకి వెంటనే అక్కడ వస్తేనే ఏదో ఫుడ్ ఏదైనా కొద్దిగా లైట్గా ఇచ్చి ఏర్పాటు చేస్తారు. అది కూడా చేయలేకపోతే ఎట్లా? డాక్టర్ని అడిగితే, సార్ నాకేం తెలియదు సార్, నేనేం చేస్తాను, నేను ఓన్లీ అలాట్మెంట్ ఇచ్చేవాళ్ళని అంటారు. సో వీళ్ళన్న డాక్టర్ వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎవరైనా ఆఫర్ చేస్తే వాళ్ళు వచ్చి ఏదైనా ఫుడ్ పెడతారు. అది కూడా లేదు. సో వచ్చిన తర్వాత ఏదైనా ఒక రూమ్స్కి అలాట్మెంట్ ఇచ్చేసి ఆ రూమ్స్లో ఉన్న తర్వాత ఈ చెక్స్ అన్ని తీసుకున్నా బాగుంటుంది. అట్లా చాలా సిస్టమేటిక్గా లేదు వీళ్ళ దగ్గర. చాలా ప్రాబ్లం ఉంది. ఓకే బ్రదర్.